హాయ్ మై డియర్ పేరెంట్స్ అండ్ జేఈ ఆస్పిరెంట్స్. ఈరోజు మనకి ఎన్టీఏ నుంచి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఇక్కడ చూడండి, పబ్లిక్ నోటీస్ అని ఒకటి వచ్చింది. ఇక్కడ 31st October 2025 అని ఇక్కడ ఒక నోటీస్ ఇవ్వబడింది. ఆ నోటీస్ అనే సబ్జెక్ట్ ఏంటంటే ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ జేఎన్టీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మే 2026 సెషన్ 1 గురించి రికార్డ్ అనేది ఇవ్వబడింది. అంటే ఏం లేదు, ఇక్కడ దీని అర్థం ఏంటంటే 2026 సంబంధించిన జేఈ మెయిన్స్ జరగబోయే మొదటి సెషన్ కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ని ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వివరణతో కూడా దీంట్లో ఇవ్వబడింది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ద డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, Government of India has entrusted the responsibility of the conducting the JEE entrance examination to the NTA from 2019 onwards. దీనికి అర్థం ఏంటంటే 2019 నుండి ఎన్టీఏ వారు అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు వీరి యొక్క కాంబినేషన్ లో అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఇండియా వారు ముగ్గురు కలిపి ఒక ఎన్టీఏని స్థాపించడం జరిగింది 2019 నుంచి. దాని ద్వారా గవర్నమెంట్ సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ కూడా ఎన్టీఏ ద్వారానే జరగడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటే జేఈఈ మెయిన్ ఎగ్జామ్ కూడా జరగబోతుంది. అయితే జేఈ మెయిన్స్ కంప్రైజెస్ ఆఫ్ 2 పేపర్స్. జేఈ మెయిన్స్ ఏం జరుగుతుందంటే 2 పేపర్లు కలిగి ఉంటుంది. పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 లో ఈజ్ కండక్టెడ్ ఫర్ అడ్మిషన్ అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్. దీంట్లో ఇంజనీరింగ్ బిఈ, బీటెక్ ఉంటుంది. అంటే ఎన్ఐటీస్ అండ్ ట్రిబైటీస్ అండ్ అదర్ సెంట్రల్లీ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించిన తర్వాత వేరే యూనివర్సిటీకి మరియు ఇన్స్టిట్యూషన్స్ కూడా యూనివర్సిటీ ఫండెడ్ కి రికగ్నైజ్ బై ద పార్టిసిపేటింగ్ స్టేట్ గవర్నమెంట్స్ వీటికి కూడా మనకి ఈ జేఈ మెయిన్స్ ద్వారా ఎగ్జామ్ జరుగుతుంది, కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్సో an ఎలిజిబిలిటీ టెస్ట్ జేఈ అడ్వాన్స్. ఈ జేఈ మెయిన్స్ లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో అందరూ కూడా జేఈ అడ్వాన్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. విచ్ ఈస్ కండక్ట్ ఫర్ అడ్మిషన్ ట్రిపుల్ ఐఐటీస్. తర్వాత ఈ జేఈ అడ్వాన్స్ వాళ్ళే క్వాలిఫై, జేఈ మెయిన్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళు జేఈ అడ్వాన్స్ కి ఎలిజిబిలిటీ వస్తుంది. వారి ద్వారా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముగ్గురు సంయుక్తంగా ఎన్టీఏ జరుగుతుంది కదా. ఈ ఎన్టీఏ ద్వారా ఏంటంటే ఐఐటీస్ కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ పేపర్ 2 ఏంటంటే జేఈ మెయిన్స్ కండక్ట్ చేస్తుంది. పేపర్ 2 ఏంటంటే బీఆర్క్ అండ్ బీ ప్లానింగ్ అనే అంత కోర్స్ ఉన్నది. దీనికి కూడా జేఈ మెయిన్స్ ద్వారానే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే అకాడమిక్ సెక్షన్ 2026 అండ్ 2027 లో ఈ అకాడమిక్ 2026-27 అకాడమిక్ ఇయర్ కి ఇట్ హ్యాస్ బి డిసైడెడ్ దట్ జేఈ మెయిన్స్ 2026 విల్ బి కండక్టెడ్ 2 సెషన్స్. ఈ 2026-27 అకాడమిక్ ఇయర్ కి జేఈ మెయిన్స్ 2026 వాళ్ళు 2 సెషన్స్ గా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ సెషన్ వచ్చేసి జనవరి 2026లోను, సెషన్ 2 వచ్చేసి ఏప్రిల్ 2026లోను ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ సెషన్ 1 సంబంధించిన డీటెయిల్స్ కింద ఇవ్వబడ్డాయి. చూడండి ఒకసారి. మీకు ఇక్కడ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్, ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫామ్స్ ని సబ్మిట్ చేయడానికి కింద డీటెయిల్స్ ఇవ్వబడేవి. 31st October 2025 నుంచి 27 October 2025 వరకు INEM లోపల వీరి యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే 31 October 2025 నుండి 27 November 2025 వరకు వీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఈ ఆన్లైన్ అప్లికేషన్ ని సబ్మిట్ చేయడం కోసం లాస్ట్ డేట్ ఎప్పుడు నిర్ణయించారంటే 27 November 2025 11:50 PM అంటే అర్ధరాత్రి వరకు
20 నవంబర్ అర్ధరాత్రి వరకు ఈ అప్లికేషన్ ఫిల్ చేయటం జరుగుతుంది. ఫిల్ చేసి ఆన్లైన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సబ్మిషన్ చేసేవారు వారి యొక్క ఫీజును క్రెడిట్ కార్డు ద్వారా కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా కానీ అతను ఈ అమౌంట్ ను పే చెల్లించవలసి ఉంటుంది. ఫీజు చెల్లించవలసి ఉంటుంది. అయితే అనౌన్స్మెంట్ ఆఫ్ ద సిటీ ఆఫ్ ద ఎగ్జామినేషన్, ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు మనకి వివిధ ఎగ్జామ్ సెంటర్లు ఇవ్వబడుతుంది కదా. ముందుగా ఏంటంటే జనవరి 2026 ఫస్ట్ వీక్ లో సిటీ యొక్క అనౌన్స్మెంట్ జరుగుతుంది. అలాగే డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డ్స్ ఫ్రమ్ ఎన్టీఏ వెబ్సైట్ లో నుండి విల్ బి అనౌన్స్డ్ లేటర్ ఆన్ ద వెబ్సైట్ లో ఎప్పుడు అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవాలో కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ బిట్వీన్, అంటే ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే ఏ డేట్లు అంటే జనవరి 21 నుండి జనవరి 30, 2026 తేదీల్లో ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే సెంటర్స్, డేట్ అండ్ షిఫ్ట్లు, దీనికి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ ఎప్పుడు, ఏ డేట్ వచ్చింది, ఏ షిఫ్ట్ వచ్చింది అనేది అది ఇండికేటెడ్ అండ్ అడ్మిట్ కార్డ్ లో మనకి మొత్తం డీటెయిల్స్ మనకి ఇవ్వబడతాయి. అయితే డిస్ప్లే ఆఫ్ రికార్డెడ్ రెస్పాన్స్ షీట్ అండ్ ఆన్సర్ కీస్, అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి ఏదైతే ఎగ్జామ్ రాసామో దానికి వేసిన ఆన్సర్ షీట్ ని మరియు రెస్పాన్స్ షీట్ ని మనకి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అది ఎప్పుడు అనేది వెబ్సైట్ తర్వాత అనౌన్స్ చేస్తుందని ఇవ్వబడుతుంది. దీంట్లో నెక్స్ట్ ఏంటంటే మనం ఏ వెబ్సైట్ ద్వారా మనం ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే www.nta.ac.in అనే వెబ్సైట్ ద్వారా కానీ, లేదా https://nta.nic.ni అనే దాని ద్వారా మనం చేసుకోవచ్చు. డిక్లరేషన్ ఆఫ్ ద రిజల్ట్ ఆన్ ద ఎన్టీఏ వెబ్సైట్ లో ఈ మనకు సంబంధించిన రిజల్ట్ అనేది 12 ఫిబ్రవరి 2026 నుంచి మనకి ఈ రిజల్ట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది ఎన్టీఏ వెబ్సైట్ ద్వారా. ఓకేనా? అయితే JEE 2026 will be conducted in 13 languages. JEE ఎగ్జామ్ అనేది 13 భారతీయ భాషలలోనే 13 భాషలలో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ భాషలు అంటే ఇంగ్లీష్ లోను, హిందీలోను, అస్సామీలోను, బెంగాలీలోను, గుజరాతీలోను, కన్నడలోను, మలయాళంలోను, మరాఠీ, ఒడియా అండ్ పంజాబీ, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ ఈ భాషలో మాత్రమే మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ద క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ సెక్షన్ 1 జనవరి 2026లో ఎగ్జామినేషన్ ఓన్లీ అండ్ పే ద ఎగ్జామినేషన్ ఫీ అకార్డింగ్లీ. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు చెల్లించే ఫీజు అనేది ఓన్లీ జనవరి 2026 సెషన్ లోనే మొదటి సెషన్ సంబంధించిన ఎగ్జామ్ ఫీజు మాత్రమే ఇప్పుడు మనం పే చేయాల్సి ఉంటుంది. అలాగే సెపరేట్ ఆపర్చునిటీ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్ టు అప్లై ఫర్ సెషన్ 2 ఏప్రిల్ 2026. అంటే నెక్స్ట్ సెషన్ 2లో సంబంధించిన అప్లికేషన్ ఇన్వైట్ చేయడం కోసం సెపరేట్ గా మళ్ళా ఆపర్చునిటీ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సెషన్ 2 సంబంధించిన ఎగ్జామినేషన్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ తర్వాత మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అయితే ఇంకొక నోటిఫికేషన్ ఏంటంటే ఇప్పుడు సెషన్ 2కి అప్లై చేసేవారు ఆ ఎగ్జామ్ రాయదలుచుకున్న వారు యూజింగ్ ద సేమ్ అప్లికేషన్ నంబర్ ఇఫ్ అప్లైడ్ ఫర్ సెషన్ 1లో ఎవరైతే ఏ అప్లికేషన్ నెంబర్ అయితే వాళ్ళకి నెంబర్ వచ్చిందో ఆ అప్లికేషన్ నెంబర్ తోనే సెషన్ 2 కూడా అప్లై చేసుకోవచ్చు. అలాంగ్ విత్ ద ఫీ పేమెంట్ ఆప్షన్ ఫర్ విచ్ నోటిఫికేషన్ విల్ బి ఇష్యూడ్ లేటర్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫీజు పర్టికులర్స్ దాంట్లో మళ్ళీ ఇవ్వబడతాయి. అప్పుడు ఆ ఫీజు పర్టికులర్స్ ని బట్టి మనం చెల్లించవలసి ఉంటుంది. ఇఫ్ ద క్యాండిడేట్ విషెస్ టు అప్లై ఫర్ ద సెషన్ 2 ఓన్లీ, వాళ్ళు ఎవరైతే సెషన్ 2 ఎగ్జామ్ ని రాయదలుచుకున్నారో వారు మాత్రమే దాంట్లో ఈ ఫీజు పర్టికులర్స్ చెల్లించి ఎగ్జామ్ రాయవచ్చు. దే మే రిజిస్టర్
letter and pay examination fee when the application form is made live the session. ఎవరైతే అప్లికేషన్స్ ఫామ్ ని సబ్మిట్ చేయాలనుకుంటున్నారో when the application form is made live the session, ఆ సెషన్ కి డేట్ ఇది కాకుండా అప్పుడు అప్లికేషన్ ఫామ్ లైవ్ గానే ఉంటుంది అని చెప్పబడుతుంది. The tentative schedule for online application form of session 2 is available in the information bulletin JEE 2026. ఇంకా దీనికి సంబంధించిన సెషన్ 2 సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది పైన మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో 2026 దాంట్లో పూర్తిగా మనకి సమాచారం ఇవ్వబడిందని చెప్పబడుతుంది. ఇక్కడ మనకి ఎంపీఓ ఈ అప్లికేషన్ ఫిల్ చేయకుండా ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వబడటం జరిగింది. 911140759000 అనేది ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వండి. అలాగే ఈ ఈమెయిల్ ద్వారా కూడా మీకు సంబంధించిన క్వారీస్ ఏమైనా ఉన్నట్లయితే దాన్ని కూడా సబ్మిట్ చేయవచ్చు ఉండొచ్చు. JEE.NTA.AC.in అనే వెబ్సైట్ ద్వారా కూడా లేదా ఈమెయిల్ ద్వారా కూడా చేయొచ్చు. అలాగే ఇంకో వెబ్సైట్ నెంబర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. వెబ్సైట్ అడ్రస్ కూడా www.nta.ac.in అనే వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొక అనదర్ ఇంకోబడింది http://JEE.NTA.nic.in అనే ఇంకా వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు చూడండి ఇక్కడ JEE Mains 2026 సెక్షన్ 1 విల్ బి కండక్ట్ అండర్ ఎప్పుడెప్పుడు మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనేది దానికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా ఇవ్వబడింది. ఇక్కడ పేపర్ 1 లో ఏముంటుందంటే BE బీటెక్ ఉంటుంది, పేపర్ 2A లో BARC ఉంటుంది, పేపర్ 2B లో బి ప్లానింగ్ ఇవ్వబడుతుంది. అయితే దీనికి సంబంధించిన సబ్జెక్ట్ ఏమేమి ప్రిపేర్ అవ్వాలంటే పేపర్ 1 BE లేదా బీటెక్ 2 మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 3 సబ్జెక్టు మాత్రమే ప్రిపేర్ చేయవలసి ఉంటుంది. అలాగే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సెక్షన్ ఏ, సెక్షన్ బి అని 2 సెక్షన్స్ ఇవ్వబడుతుంది. మ్యాథమెటిక్స్ సెక్షన్ ఏలో 20 మార్క్స్ కి, అలాగే సెక్షన్ బిలో 5 మార్క్స్ ఇవ్వబడుతుంది. మొత్తం 25 మార్క్స్ 25 క్వశ్చన్స్ ఇవ్వబడుతుంది. అలాగే ఫిజిక్స్ కూడా సెక్షన్ ఏలో 20 క్వశ్చన్స్, సెక్షన్ బిలో 5 క్వశ్చన్స్ ఇవ్వబడుతుంది. కెమిస్ట్రీలో కూడా 20 క్వశ్చన్స్ సెక్షన్ ఏలో, సెక్షన్ బిలో 5 క్వశ్చన్స్ ఇవ్వబడుతుంది. అలాగే ఈ ఎగ్జామ్ మోడ్ ఎలా ఉంటుందంటే మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఏంటంటే ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇది ఉంటుంది. అంటే కంప్యూటర్ లో మాత్రమే ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందన్నమాట. అయితే టైమింగ్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఇండియన్ స్టాండర్డ్ టైం ఎప్పుడంటే ఫస్ట్ షిఫ్ట్ ఎప్పుడు జరుగుతుందంటే మార్నింగ్ 9 AM నుంచి 12 noon ఆఫ్టర్నూన్ 12 జరుగుతుంది. అలాగే సెకండ్ షిఫ్ట్ ఎప్పుడు జరుగుతుందంటే 3 PM నుండి 6 PM వరకు సెకండ్ సెషన్ జరుగుతుంది. అలాగే పేపర్ 2A వాళ్ళు ఏం ప్రిపేర్ అవ్వాలంటే మ్యాథమెటిక్స్ పార్ట్ 1, యాప్టిట్యూడ్ టెస్ట్ పార్ట్ 2, డ్రాయింగ్ టెస్ట్ పార్ట్ 3 3 సబ్జెక్టులు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. అలాగే దీంట్లో మనకి చూడండి ఒకసారి సెక్షన్ ఏలో మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్ ఇవ్వబడుతుంది, సెక్షన్ బిలో 5 క్వశ్చన్స్ ఇవ్వబడుతుంది. అలాగే యాప్టిట్యూడ్ టెస్ట్ సంబంధించిన పేపర్ లో పార్ట్ 2 అంటారు దీంట్లో 50 క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. అలాగే డ్రాయింగ్ టెస్ట్ పార్ట్ 3లో 2 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వబడతాయి. మొత్తం 77 క్వశ్చన్స్ ఇవ్వబడుతుంది. ఇది కూడా ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంది. దీంట్లో డ్రాయింగ్ టెస్ట్ పార్ట్ 3 ఇన్ ద పెన్ అండ్ పేపర్ ఆఫ్లైన్ లో మోడ్ లో జరుగుతుంది. టు బి అటెంప్టెడ్ ఆన్ డ్రాయింగ్ షీట్ ఆఫ్ A4 సైజ్. ఇక దీంట్లో పేపర్ 3 డ్రాయింగ్ టెస్ట్ చూసారా, ఇది ఓన్లీ పెన్ను పేపర్ ద్వారా మీద ఆఫ్లైన్ ద్వారా జరుగుతుంది. ఓకేనా, మిగతా అంతా కూడా పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా జరుగుతుంది. అయితే ఈ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే ఫస్ట్ షిఫ్ట్ 9 AM to 12 noon దాకా జరుగుతుంది. ఈ పేపర్ 2Aకి సెకండ్ షిఫ్ట్ ఎగ్జామ్స్ లేవు. అలాగే పేపర్ 2B బి ప్లానింగ్ మ్యాథమెటిక్స్ పేపర్ 1, ఇట్లా యాప్టిట్యూడ్ టెస్ట్ పేపర్ 2, ప్లానింగ్ పార్ట్ 3 ఈ 3 పార్ట్స్ ఉంటుంది. అలాగే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ పార్ట్ 1 నుంచి
20 క్వశ్చన్స్ సెక్షన్ ఏ నుంచి, సెక్షన్ బి నుంచి 5 క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. అలాగే యాప్టిట్యూడ్ టెస్ట్ లోని పార్ట్ 2 లో 50 క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. ప్లానింగ్ పార్ట్ 3 పేపర్ లో 25 క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. మొత్తం కలిపి 100 క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. ఈ ఎగ్జామ్ ఎలా జరుగుతుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా జరుగుతుంది. ఓన్లీ ఇది మార్నింగ్ సెషన్ లోనే ఎగ్జామ్ జరుగుతుంది. అంటే 9 AM నుంచి 12 noon వరకే ఎగ్జామ్ జరుగుతుంది. అయితే ఒక చిన్న మనకి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. పేపర్ 1 లోనే పార్ట్ 1 ఆఫ్ పేపర్ 2 ఈ సబ్జెక్ట్ విల్ హ్యావ్ 2 sections. Section A will be multiple choice questions and section B will be contain questions whose answer are to be filled and numerical values. There will be negative marking for incorrect answer in both section A section B. ఏం చెప్పబడుతుందంటే ఇక్కడ మనకి ఇక్కడ పేపర్ 1 లో పార్ట్ 1 లో పేపర్ 2 లో ఇక్కడ 2 sections ఉంటాయి. సెక్షన్ ఏ మరియు సెక్షన్ బి ఉంటుంది మనకి. ఇక్కడ సెక్షన్ ఏలోనే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ బిలో క్వశ్చన్స్ ఫీల్డ్ న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి. అవి మనం చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి తప్పుగా ఆన్సర్ చేయబడిన వానికి 8 మార్క్స్ ఉంటుంది. కాబట్టి అంటే ఇన్కరెక్ట్ ఆన్సర్ చేసిన దానికి 8 మార్క్స్ ఉంటుంది. అలాగే అవి సెక్షన్ 1 లోను, సెక్షన్ ఏ లోను, సెక్షన్ బి లో కూడా ఈ నెగిటివ్ మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ద డీటెయిల్స్ ఆఫ్ ద పేపర్స్, స్కీమ్, టైమింగ్, ఎలిజిబిలిటీ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు చెక్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ JEE Mains 2026 అవైలబుల్ ఇన్ ద వెబ్సైట్ jemains.nta.nic.in అనే వెబ్సైట్ లో మనకి ముందుగా మీరు అప్లికేషన్ ఫిల్ చేసే ముందు ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనే విధాన్ని కంపల్సరీగా చదివిన తర్వాత మాత్రమే మీరు అప్లికేషన్ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి తప్పులు కనుక చేసినట్లయితే మళ్ళీ దాన్ని రిక్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి గమనించి జాగ్రత్తగా అప్లికేషన్ ఫిల్ చేయవలసి కోరుతున్నాం. తర్వాత క్యాండిడేట్ కి మనకి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి. అవి ఏంటంటే candidates can apply JEE Mains 2026 section 1 through the online mode only from the website https://jeemains.nta.nic.in అనే వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. వేరే మోడ్ లో మనకి అప్లికేషన్ ని ఫిల్ చేయడానికి అవకాశం లేదని చెప్పబడుతుంది. అట్లాగే రెండో పాయింట్ ఏంటి, ఓన్లీ 1 application is submitted by the candidate. అంటే ఒక అప్లికేషన్ ని ఒక క్యాండిడేట్ ఒక అప్లికేషన్ మాత్రమే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇంకా స్ట్రిక్ట్ రూల్ కూడా మనకు ఇవ్వబడింది. ఏంటంటే అండర్ నో సర్కమ్స్టాన్సెస్ క్యాండిడేట్ విల్ బి అలౌడ్ టు ఫిల్ మోర్ దాన్ 1 application form. Strict action will be taken even at the later stage against such candidate who have filled more than 1 application form. అంటే దీనికి ఫుల్ గా మనకి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడి ఏంటంటే ఒక క్యాండిడేట్ ఒక అప్లికేషన్ కంటే ఎక్కువ అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లయితే వారి మీద స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోబడుతుంది తర్వాత అని మనకి ఎన్టీఆర్ గట్టిగా మనకి వార్నింగ్ లాంటిది అనుకోండి, ఇలాంటి వార్నింగ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే మూడో పాయింట్ ఏంటంటే క్యాండిడేట్ మస్ట్ స్ట్రిక్ట్లీ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ ఆన్ ద ఎన్టీఏ వెబ్సైట్. Candidates not complying with the instructions shall be summarily disqualified. ఎవరైతే ఈ ఎగ్జామ్ రాయబోతున్న క్యాండిడేట్స్ ఉన్నారో మనకి ఎన్టీఏ వెబ్సైట్ లో మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది ఇవ్వబడింది. ఆ ఇన్ఫర్మేషన్ బులెటిన్ లోని ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా జాగ్రత్తగా చదువుకొని ఫాలో అయ్యి ఆ అప్లికేషన్ ని ఫిల్ చేయవలసి ఉంటుంది. అలా ఫిల్ చేయకుండా ఏదైనా చేసినట్లయితే వారిని డిస్క్వాలిఫైగా చేయబడుతుందని మనకి ఇక్కడ మన వార్నింగ్ కూడా ఇవ్వబడుతుంది. అయితే ఇంకొకటి ఇక్కడ క్యాండిడేట్స్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ ప్రొవైడ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ రిజిస్ట్రేషన్ ఫర్ their own parent or guardian only. All information and communication will be sent by NTA to the email registered and email address or SMS on the registered mobile number. కాబట్టి ఇంకొక గమనిక ఏంటంటే ఇక్కడ
ఎవరైతే జేఎంఎస్ ఎగ్జామ్ రాయబోతున్నారో ఆ క్యాండిడేట్స్ అనేవాళ్ళు కంపల్సరీగా ఈమెయిల్ అడ్రస్ ను మొబైల్ నెంబర్ ను ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. అయితే వారి యొక్క ఈమెయిల్ అడ్రస్ మరియు మొబైల్ నెంబరు వారిది కానీ వారి పేరెంట్స్ కానీ వాళ్ళ యొక్క గార్డియన్ కానీ కంపల్సరీగా వాళ్ళు మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఏ వారు ప్రతిదీ కూడా ఈమెయిల్ అడ్రస్ కు మరియు అలాగే ఎస్ఎంఎస్ ద్వారా మొబైల్ కు కానీ మనకి ఎస్ఎంఎస్ ద్వారా మనకి ప్రతిదీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మన సొంత వాళ్ళకి మాత్రమే ఈమెయిల్ అడ్రస్ మరియు మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. కంపల్సరీగా ఇది కూడా గమనించగలరు క్యాండిడేట్స్. అలాగే ఇన్ కేసు ఎనీ క్యాండిడేట్ ఫేసెస్ డిఫికల్టీ ఇన్ అప్లయింగ్ ఫర్ జేఎంఎస్ 2026 he or she may contact 01140759000 లేకుండా 01169227700 అనే ఈ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఈ అప్లికేషన్ ఫిల్ చేయడంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నట్లయితే ఇక్కడ మీకు ఒక హెల్ప్ లైన్ నెంబర్ లో ఇవ్వబడ్డాయి. ఆ హెల్ప్ లైన్ నెంబర్లకి మీరు కంపల్సరీగా ఫోన్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్ ద్వారా మీరు కనుక్కోవచ్చు. లేదంటే ఒక ఈమెయిల్ అడ్రస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఆ ఈమెయిల్ అడ్రస్ ద్వారా కూడా మన యొక్క ఏమైనా క్వరీస్ ఉంటే కనుక డౌట్స్ ఉంటే కనుక ఈమెయిల్ ద్వారా కూడా మనం డౌట్ ని క్లియర్ చేసుకోవచ్చు. అదేంటంటే jmeans@nta.ac.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మనం ఫిల్ చేసుకొని ఇంతప్పుడు డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఫర్దర్ క్లారిఫికేషన్ రిలేటెడ్ టు జేఎంఎస్ 2026 candidates are advised to visit official website NTA. అంటే ఏమన్నా వాళ్ళ యొక్క డౌట్స్ ఏమన్నా ఉన్నట్టు క్లారిఫికేట్ చేసుకోవాలంటే జేఎంఎస్ 2026 అప్లికేషన్ రిలీజ్ అయినప్పుడు క్యాండిడేట్స్ కంపల్సరిగా www.nta.ac.in అనే వెబ్సైట్ ని సందర్శించవచ్చు. అలాగే ఇంకొక వెబ్సైట్ కూడా ఇవ్వబడింది jms.nta.nic.in.bar అనే వెబ్సైట్ ని కూడా వాళ్ళు సందర్శించి ఆ వెబ్సైట్ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వబడుతున్నాయి. కాబట్టి ఆ అప్డేట్స్ కూడా మనం ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నామని ఇక్కడ ఎన్టీఏ డైరెక్టర్ మనకి ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ అప్లికేషన్ ఫిల్ చేసేవాళ్ళు కంపల్సరీగా ఇన్స్ట్రక్షన్ కంపల్సరీగా ఫాలో అయ్యి మీరు అప్లికేషన్ ఫిల్ చేయడంలో ఇబ్బంది ఉన్నట్లయితే ఇట్లా సహాయం తీసుకొని ఫిల్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఓకే, ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. థ్యాంక్ యూ.